bacia Parmishkari, bacia Malayali, Pursha Modalali, హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడు మనం ఒక కార్ మ్యూజియంకి వెళ్తున్నాం. రీసెంట్ అయినా పడ్డది. ఇది వచ్చేసి మనకి మైసూర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇప్పుడు కార్ మ్యూజియం దగ్గరికి. ఇంతవరకు ఎవరు చేయలేరు మనకి మ్యూజియం. తెలుగులోనే ఫస్ట్ వ్లాగ్. సో దీనిపైన మీ సపోర్ట్ ఎట్లుంటుందో చూస్తా. ఈరోజు మంచి కంటెంట్ తీసుకొస్తున్నా. సో ఇప్పుడు వీడియో చూడండి. క్రేజీ వింటేజ్ కార్స్ ఉంటాయి. కార్ లవర్స్ మాత్రం పక్కా నచ్చుతుంది. ఇది టైర్ షేప్ లా ఉంది మ్యూజియం కూడా. గైస్, దిస్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మస్తు ప్లేస్ ఉంది ఫొటోస్ దిగడానికి కూడా. లోపల అన్ని వింటేజ్ కార్స్ ఉంటాయంట. నేను ఆన్లైన్లో చూసినుండే మహాత్మా గాంధీ వాళ్ళందరు తిరిగిన కార్స్ ఉన్నాయి అని చెప్పారు. సో లోపలికి వెళ్ళినాక చూద్దాము. దిస్ ద ఎంట్రన్స్. వచ్చేసి వీల్స్. మనకు అప్పట్లో ఈ బండ్లు లేవు కాబట్టి సో వాళ్ళు హార్సెస్ పైన వీటి పైన తిరుగుతుండే కదా. సో ఇక్కడ వచ్చేసి వీల్స్ ఎవల్యూషన్ గురించి ఉంది. ఎవరన్నా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నేను ఒకసారి జూమ్ చేస్తా. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి అక్కడ వరకు లైన్గా అన్నీ చూపించుకుంటూ వెళ్తా. మీరు స్టార్టింగ్లో చూసిరు కదా, అది ఎవరు నడిపారు, దాని స్పీడ్ ఎంత అనేసి. వీటికైతే ఏం సంబంధించిన బోర్డ్స్ ఏం లేవు. అక్కడ ముందులు ఉన్నాయి, అక్కడ ముందులు చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి కార్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఈ కార్స్ వచ్చేసి ఫ్లాట్ 501 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ. ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ కార్ ఇది వచ్చేసి లైన్గా సేమ్ అన్ని అవే కార్స్ ఉన్నాయి. సేమ్ అన్ని కార్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినాయి అనేది ఇది రో వైజ్ ఉంది. ఇది వచ్చేసి స్టుడ్బేకర్ ప్రెసిడెంట్ అంట. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ. అండ్ ఈ కార్ వచ్చేసి ఆస్ట్రేలియన్ 7 రామ్ సలూన్ అంట. ఈ కార్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. అండ్ కార్ కూడా చూసుకోవచ్చు ఎంత ప్రీమియం ఉన్నాయో. ఓల్డ్ ఏజ్ వింటేజ్ కార్స్ మొత్తం. ఇవి మనకి ఇప్పుడు ఏడ బయట కనిపించవు ఇవి. ఇది వచ్చేసి ఫోర్డ్ పర్ఫెక్ట్ E93A అని ఉంది. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. మీరు ఎవరైనా డీటెయిల్ అది ఎన్లైన్ సిలిండర్ అట్లాంటివి చూసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మారిస్ 8 సిరీస్ C అంట. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. అన్ని కార్స్ అంతే సేమ్. ఇక్కడ ఓవర్ యూజ్ చేసిరని బోర్డు పెట్టేసి చూసారు ఎంత ప్రీమియం ఉంది. మస్తు ఉంది అసలు కారు. అండ్ ఈ కార్ వచ్చేసి బ్రిక్ సిరీస్ 50 సూపర్ 8 అంట. ఈ కార్ వచ్చేసి జర్మనీలో 8 లైన్ సిలిండర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు మనకి. అన్నీ మస్తు ప్రీమియం ఉన్నాయి. అంత పాత బండ్లు అయినా కూడా ఇవి మాడిఫై చేసి పెట్టిరో మరి ఏందో తెలియదు కానీ మస్తు ప్రీమియం అనిపిస్తుంది. చూసుకోవచ్చు బండి ఎంత ఇన్ని ఇయర్స్ బండ్లు అయినా కూడా మస్తు లుక్ అనిపిస్తుంది బండి. అండ్ ఈ కార్ చూస్తారు కదా, MEX1 అంట. ఈ కార్ చూస్తారు కదా, ఈ కార్ వచ్చేసి డైమ్లర్ BE36 అని ఉంది కదా. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి. అసలు కార్ చూసుకోవచ్చు ఎంత ప్రీమియం ఉన్నాయో. మనకు పెద్ద ఉంది మ్యూజియం వచ్చేసి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి బైక్స్ చూస్తారు కదా. ఇది వచ్చేసి సైకిల్ కమ్ బైక్ రఘువరన్ బిటెక్. ఇది సినిమాలు ఉంటుంది కదా, మనం పెట్రోల్ అయిపోతే తొక్కకుండా సైకిల్ లాగా వెళ్ళిపోవచ్చు. ఇది ఆ బైక్. అండ్ ఇది వచ్చేసి RX100 యమహా. అన్ని వన్ వచ్చేసి అప్పటి వింటేజ్ బండ్స్ కదా, మనం ఇవి ఎప్పుడు చూసి ఉండము.
అండ్ ఇది వచ్చేసి డీజిల్ బుల్లెట్ అనుకుంటా, రాయల్ ఎన్ఫీల్డ్ది. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు. ఇది డీజిల్ బుల్లెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కిక్ అండ్ ఇది గేర్ ఇటు సైడ్ ఉంటుంది, కిక్ అటు సైడ్ ఉంటుంది డీజిల్ బుల్లెట్కి. వచ్చేసి సిట్రాన్ ట్రావెంట్ అంట. సో ఇది వచ్చేసి ఫ్రాన్స్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. కొంచెం కట్ వస్తుంది వీడియో, అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఫొటోస్ తీసుకుంటున్నారు, సో అట్లా అని చెప్పేసి కట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇల్మాన్ మింగ్స్ అంట. ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ చూస్తారు కదా మొత్తం డీటెయిల్స్ అన్నిటికీ సేమ్ ఇచ్చారు, జస్ట్ అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు వాడారు అని చెప్పేసి. అండ్ ఈ లేన్లో మొత్తం అంబాసిడర్స్ ఉన్నాయి, ఎవరెవరు వాడారు ఏంది అని చెప్పేసి చూసుకోవచ్చు. బట్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ ఫుల్ ప్రీమియంగా షైనింగ్ ఉన్నాయి అన్ని కార్లు. ఇది కూడా చూసుకోవచ్చు, హిందుస్థాన్ 14 అంట. ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇక్కడ చూస్తారు కదా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్డ్. ఇది హిందుస్థాన్ అంట, వాళ్ళు ఎవరో సిన్స్ ఇది 1952 బండి కూడా. ఇది కూడా చూసుకోవచ్చు, హిందుస్థాన్ అంబాసిడర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. అండ్ ఈ కార్ సంబంధించింది చెరోలెట్ బెల్ ఎయిర్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. చూసుకోవచ్చు కదా మీరు, ఈ కార్ చూసినా సరే ఎంత ప్రీమియంగా అనిపిస్తుంది అసలు. మనకి ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది, సో అందుకని నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మ్యూజియం ఎండ్ వరకు కూడా వచ్చేసినాం, అట్లా స్టార్ట్ అయ్యేసి ఇట్లా తిరిగేసి వచ్చినాం. మ్యాక్సిమం ఇవన్నీ అంబాసిడర్ టైప్సే ఉన్నాయి. ఈ కలర్స్ చూసుకోవచ్చు, ఎంత డిఫరెంట్ ఉన్నా కూడా మస్తు ప్రీమియం ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్ అంట. వావ్, ఈ కార్ క్రేజీ ఉంది అసలు. ఈ కార్ చూడొచ్చు ఎంత ప్రీమియం ఉంది, అన్నిటికంటే కొంచెం మస్తు ప్రీమియంగా అనిపిస్తుంది ఈ కారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈ కార్ల పేరు తెలియదు, అప్పట్లా ఉంటుండే కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కార్ పేరు వచ్చేసి చెరోలెట్ ఇంపాలా అని ఉంది. సో ఈ చెరోలెట్ సంబంధించిన బండి ఇదైతే నాకు మస్తు నచ్చింది. చూసుకోవచ్చు, అన్నిటికంటే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది ఈ బండి. ఎంత వైడ్ ఉందంటే బండి చాలా పెద్దగా కూడా ఉంది. అండ్ ఈ బండికి సంబంధించిన చెరోలెట్ ఇంపాలా అమెరికా, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. అన్నిటికంటే ఈ బండి చూసుకోవచ్చు, క్రేజీ ఉంది అసలు, ఎంత ప్రీమియంగా అనిపిస్తుందో. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, హిమ్లెన్ అంటారంట. ఇది వచ్చేసి యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో మ్యానుఫ్యాక్చర్డ్ అయింది. అండ్ ఈ కార్ కూడా చూసుకోవచ్చు, ఈ సింబల్స్ కూడా మనం ఈ కార్ రోడ్ పైన చూడలేము ఎప్పుడు. చూస్తారు కదా, నేనైతే అన్ని కార్లు పేర్లు చెప్పలేను. ఎవరన్నా అంత ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ ఇవి కొంచెం పాజ్ చేసుకుంటా చూడండి, ఎందుకంటే ఇంకా ఇది ఒక్కటే కాదు, కింద కూడా ఫ్లోర్ ఉంది, ఇంకో ఫ్లోర్ ఉంది, కింద కూడా చేయాలి. చూస్తారు కదా ఇక్కడ, ఇంకా కింద కూడా చాలా ఉంది. ఈ కార్ చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా మంచిగా తిరుగుతుంది. సో ఇప్పుడు ఆడ మధ్యలో కిందికి వెళ్ళొచ్చు. మనమైతే ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇది చూసుకోవచ్చు, ఇది మేడ్ ఇన్ అమెరికా. అండ్ ఇవి అన్ని కార్కి స్పెసిఫిక్గా లేవు, కొన్ని కార్స్కే ఉంది. టాప్ స్పీడ్ అండ్ హార్స్ పవర్, ఇంజన్, టార్క్, ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి 3 స్పీడ్ మాన్యువల్, అంటే 3 గేర్సే ఉంటాయి దీనికి. సో అన్నిటికీ లేవు, ఇట్లా అన్నిటికీ ఇట్లా ఉంటే బాగుండేది. సో ఇప్పుడు కిందికి వెళ్దాం. కింద వాళ్ళు యూజ్ చేసిన గన్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే కిందికి వెళ్దాం, అక్కడ నుంచి మనం రొటేట్ అవి కూడా కిందికి వెళ్తాం. సో ఇప్పుడైతే రొటేట్ అవుదాం. కింద కొన్ని పెద్ద జీప్స్, లారీ వాళ్ళు యూజ్ చేసిన అట్లాంటివి ఉన్నాయి. వెహికల్స్ యూజ్ చేసిన అన్ని కింద ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు పారాగ్లైడింగ్. అండ్ ఇది ఉంది కదా, ఇట్లా తిరుగుకుంటే ఇప్పుడు కిందికి వెళ్ళాలి. నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. కింద వాళ్ళు యూజ్ చేసిన గన్స్, అండ్ వాళ్ళు యూజ్ చేసినవి లెటర్స్, వాళ్ళ మనీ, వాళ్ళు అప్పట్లో యూజ్ చేసే వెజిల్స్ అవన్నీ ఉన్నాయి. సో అన్నీ చూపిస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, పెద్ద లారీ ఉంది ఇక్కడ. వీటిని మనకు టచ్ చేయడానికైతే ఛాన్స్ లేదు, సో జస్ట్ చూడడం మాత్రమే. క్రాస్ 260 మిలిటరీ ట్రక్ అంట.
జస్ట్ మీకు నేను ఆ బోర్డు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇటుకలు పెట్టిరు అండ్ ఇక్కడ ఇవన్నీ పెట్టిరు. ఇక్కడ అన్ని కింద మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు యూజ్ చేసిన లారీలు అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తారు కదా బోర్డు డు నాట్ టు టచ్. ఇది వచ్చేసి బండి డేట్ అండ్ ఇవన్నీ ఇది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇది వచ్చేసి దాని డీటెయిల్స్, ట్రాన్స్మిషన్, పవర్, టార్క్, ఇంజన్, టాప్ స్పీడ్ అట్లా అన్నీ ఉన్నాయి. మీరు ఎవరన్నా కావాలనుకుంటే చూసుకోవచ్చు. గ్యాస్ 69 అంట. ఇది వచ్చేసి రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ ఈ పుష్పరాజ్ లారీ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ లారీ మనం చూసి ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు. ఇది కొంచెం వెరైటీ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఫాట్రక్ V8 అంట. ఇది కూడా వచ్చేసి అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇది వచ్చేసి టాటా ట్రక్ అంట. ఇది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. మనకి ఇప్పటికి కూడా కనిపిస్తాయి ఇండియాలో ఈ లారీలు. చాలా పాత ఉంటాయి కాకపోతే. ఇక్కడ అనిపిస్తుంది కదా ఇంకోటి. ఇది వచ్చేసి మేడ్ ఇన్ జపాన్. అన్నిటికీ ఇందాక మీరు చూసిరు లైటింగ్ తోటి అట్లుంటే బాగుండేది. కొంచెం చూడడానికి మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ కార్ చూసిరు కదా రొటేట్ అవుతా ఉంది. మేబీ ఇవి స్పెషల్ వెహికల్స్ అంటే కొంచెం అట్రాక్షన్ ఇచ్చేదానికోసం పెట్టిరు అనుకుంటా. ఈ బండి వచ్చేసి ఫ్లాట్ 110 ఎలిగెంట్ అట, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ. సో గైస్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు నార్మల్ ఇట్లా చూపించుకుంటూ పోతా. మీకు ఈ బోర్డు అండ్ అది చూపించుకుంటూ వెళ్ళిపోతా. ఎవరైనా కావాలనుకుంటే పాజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో ట్రక్ ఉంది. ఈ ట్రక్ కూడా చూపిస్తాను మీకు. టయోటా కరోలా అంట 1.6 GL. ఇది మ్యానుఫ్యాక్చరర్ జపాన్. ఇది జాగ్వార్. సో గైస్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇక్కడ కొన్ని కార్లే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మనకు వాళ్ళు యూజ్ చేసిన లెటర్స్, మనీ అవన్నీ చెప్పినాయి కదా అవి. మారుతి 800. అండ్ ఈ కార్ వచ్చేసి హైలైట్ ఉంది. చిన్న చిన్న టాయ్స్లో కనిపిస్తుంది కదా, సేమ్ అట్లనే ఉంది. రివా ఎలక్ట్రిక్ అంట, మేడ్ ఇన్ ఇండియా. చూసారు చిన్న జేసీబీ టైప్ ఉంది. ఫీల్డ్ మార్షల్ ట్రాక్టర్ అంట. సో ఇక్కడ ఇంకా చాలా కార్లు ఉన్నాయి కానీ కవర్ చేసి పెట్టిరు. సో ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, దీంట్లో నుంచి వెళ్తే వాళ్ళు యూజ్ చేసిన అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం అవి చూద్దాము. ఇప్పుడైతే మనం దీని లోపలికి వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు యూజ్ చేసిన అన్నీ ఉన్నాయి. అప్పట్లో చూసుకోవచ్చు సూట్ కేస్ అనుకుంటే ఇది లాకర్ లెక్క ఉంది. ఇవన్నీ హ్యాండ్మేడ్, ఇవన్నీ నడిచి హ్యాండ్మేడే. చూస్తారు కదా, యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది విజిట్ చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి యారో బాణం తెలుసు కదా, బాణం అంటే ఇది. అది హోల్డింగ్ కూడా మస్తు చేసిరు అసలు. ఇవి వచ్చేసి అన్ని వాళ్ళు యూజ్ చేసినవి, లైక్ వెజిల్స్ చెప్తారు అంటారు కదా అవే. మేబీ ఇది వాటర్ స్టోర్ చేయనీకో మరి దేనికో తెలియదు. ఇది వచ్చేసి స్టూడియో కెమెరా అంట. గైస్ ఇక్కడ చూస్తారు కదా టైప్ రైటర్. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే వాళ్ళు రాసుకున్న లెటర్స్ అవన్నీ ఉన్నాయి. చూస్తారు కదా వాళ్ళు రాసిన లెటర్స్.
ఇది వచ్చేసి పెన్ అంట, ఇంక్ పాట్. ఇది ఇంక్ పాట్ది పెన్, దీంట్లో డిప్ చేసి ఇట్లా లెటర్ రాస్తారు. ఇవి మొత్తం వచ్చేసి లెటర్స్ వాళ్ళ, ఇది బుక్ లెటర్స్, మొత్తం లెటర్స్ ఉన్నాయి. గైస్ ఇది వచ్చేసి టెలిస్కోప్, మనం స్టార్స్ అవి చూస్తాం కదా, ఇది వచ్చేసి టెలిస్కోప్. ఇది వచ్చేసి ఫోన్, టెలిఫోన్ పాతకాలంలో ఇట్లానే ఉంటుండే కదా, 1 రూపీ కాయిన్స్ వేసి అట్లా. ఇది మేబీ అది కాకుండా వచ్చి ఇంకా లేటెస్ట్ వర్షన్ ఇది. అండ్ ఇవి వాళ్ళు వేసిన ఆర్ట్స్ ఇవన్నీ. ఇక్కడ చూస్తారు, ఇది వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీ 2 రూపీస్ అంటే ఇది వచ్చేసి 20 రూపీస్, ఇది వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా 50 రూపీస్, 1 రూపీ. అండ్ ఇవన్నీ వచ్చేసి మన కంట్రీ కూడా కాదు, పాకిస్తాన్, నేపాల్, ఇది ఇండియా, ఇది శ్రీలంక, ఇట్లా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి కాయిన్స్. ఇవి వచ్చేసి చాలా పాత స్టాచ్యూస్. ఇవి వచ్చేసి ఇక్కడ ప్రిజర్వ్ చేసారు. ఇక్కడ చూస్తారు కదా 15th C, ఇక్కడ 19th C, అంటే ఇవి చాలా చాలా పాతవి. చూస్తారు ఎంత పాతవో, 15th C, 19th C అప్పుడు ఉన్నాయి. ఇవి ఇక్కడ ప్రిజర్వ్ చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన నైఫ్స్ ఇవన్నీ. ఇలా చూస్తారు కదా, వాళ్ళు యూజ్ చేసిన గన్స్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసిన నైఫ్స్ అవన్నీ కావచ్చు, అన్నీ మొత్తం అన్ని మ్యూజియంలో పెట్టారు. గైస్ ఇది వచ్చేసి రైఫిల్, మనం కార్ పైన పెట్టి బ్లాస్ట్ చేస్తారు కదా, సో అదే ఇది. గైస్ ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి పేపర్స్ కట్ చేసేద్దంట, దీంట్లో పేపర్స్ పెట్టి ఇక్కడ కటింగ్ చేస్తారంట. సో ఇది కూడా అదే. సో ఇక్కడతో మనం వాళ్ళ గన్స్, వాళ్ళ కార్స్, వాళ్ళు యూజ్ చేసే అన్నీ చూసినాం కదా, ఇక్కడతో అయిపోయింది మ్యూజియం మొత్తం అయితే.